హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫంతాస్ హ్యాపీ హోమ్. థంబ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమైనట్టుంది నా మ్యాటర్నిటీ ఫొటోస్ని మీతో షేర్ చేసుకుంటున్నానని. ఈ పిక్స్ అయితే నాకు చాలా చాలా స్పెషల్. ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా 2020లో నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 2020లో ఫిబ్రవరి 8ని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఆ కిట్ నేను ఇప్పటికీ కూడా దాచుకున్నాను. ఇట్స్ ఎ మెమొరీ. నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇలా స్టార్ట్ అయిందో లేదో కరోనా లాక్డౌన్ కూడా స్టార్ట్ అయింది. 2020లో కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉండేది. బయటకు వెళ్ళడానికి కూడా చాలా భయపడే వాళ్ళము కదా. కానీ హాస్పిటల్కి మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్తాము, మంత్లీ చెకప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. స్కానింగ్లో బేబీని చూడాలన్న ఎగ్జైట్మెంట్తో బేబీని చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ అసలు. నా ప్రెగ్నెన్సీ టైంలో అసలు జంక్ ఫుడ్ అయితే తినేదాన్నే కాదు. మ్యాక్సిమం డ్రై ఫ్రూట్సే ఎక్కువ తీసుకునేదాన్ని. క్రేవింగ్స్ అయితే ఉండేవి, కానీ కరోనా టైం కాబట్టి అంతగా బయట ఫుడ్ తినే ఆప్షన్ కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా లైట్గా తీసుకునేదాన్ని అంతే. మనం ఎంత హెల్తీగా తింటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ జర్నీలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయము. బేబీ మూమెంట్స్ ఎప్పుడు తెలుస్తాయి అని ఎదురు చూసేదాన్ని. 5th మంత్ ఎండింగ్కి మూమెంట్స్ అనేవి తెలియడం స్టార్ట్ అయింది. బేబీ కదిలినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్. వర్డ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. ఏంటి మ్యాటర్నిటీ ఫొటోస్ అన్నీ ఇప్పుడు షేర్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బబ్లీ బర్త్డే అక్టోబర్ 10 వచ్చేస్తుంది. సో బబ్లీ బర్త్డే ఫొటోస్ పోస్ట్ చేసే ముందు మ్యాటర్నిటీ ఫొటోస్ కూడా పోస్ట్ చేద్దామని ఇలా షేర్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసిన కొన్ని క్రాఫ్ట్ పిక్స్ మీతో షేర్ చేసినాను. అండ్ చాలా వీడియోస్ పిక్స్ అయితే వేరే పెన్ డ్రైవ్లో ఉండడం వల్ల మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నేను అప్లోడ్ చేసే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫంతాస్ సాగర్.